హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంసీఆర్ న్యూస్. నేను మీ బిందు. ఏపీ రాజకీయాల్లో చెరగిపోని ముద్ర వేశారు మన ఏపీ పర్యాటక శాఖ మంత్రి గారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఎవరబ్బా అనుకుంటున్నారా? మన ఆర్కే రోజా గారు. జబర్దస్త్ క్వీన్ రోజక్క అని అందరూ ముద్దుగా పిలుచుకుంటారు. మన రోజక్క ఏపీ టూరిజాన్ని ఎంత బాగా డెవలప్ చేశారు అని చూస్తే జీరో సిద్ధాంతాన్ని కనిపెట్టిన మన ఆర్యభట్ట గారు కూడా ఈ జీరోని ఇంతగా ఫాలో అవ్వలేదేమో. మన రోజా గారు ఈ జీరో సిద్ధాంతాన్ని బాగా వంట పండించుకున్నారు. అలాగే మన రోజా గారికి వెరైటీ అంటే కూడా చాలా ఇష్టం. ఈమె ఎంత వెరైటీ అంటే, ఒక పక్కన కరోనాతో లాక్డౌన్తో ప్రజలు సతమతమవుతుంటే ఈమె వాటర్ ట్యాంక్ ఓపెనింగ్కి వెళ్ళి ప్రజల్లో కలియ తిరుగుతూ పూలు జల్లించుకుంటూ సందడి చేస్తారు. మొన్నటికి మొన్న మిచాంగ్ తుఫాన్ ఆంధ్ర తీర ప్రాంతాలన్నీ రెడ్ అలర్ట్తో అల్లాడుతుంటే, ప్రజలు బాధల్లో ఉంటే ఈమె వర్షంలో డ్యాన్స్ చేస్తూ ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో ఎంజాయ్ చేస్తూ వీడియోలు షేర్ చేశారు. అలాగే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా భజన చేశారు, కానీ వర్కౌట్ కాలేదు. సరేలే, అధికార పార్టీ కాంగ్రెస్ కదా అని అందులోకి ఎంట్రీ ఇచ్చారు. ఈమె భజనను చూడకుండానే మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కన్ను మూశారు. అయినా కూడా ఎంతో పట్టుదలతో ఈమె ఎంతో భక్తితో భజన ప్రోగ్రాం అయితే కొనసాగించారు. ఈమె భక్తికి మెచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారు పర్యాటక శాఖ మంత్రి పదవినైతే ఇచ్చారు. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యాటక శాఖను అభివృద్ధి చేయాలి కదా? కాదండోయ్, మన రోజా గారు వెరైటీ కదా. ఈమె ఏం చేస్తున్నారు అంటే, పర్యాటక శాఖను గాలి కొదిలేసి రాష్ట్రాన్ని దేశాన్ని దాటి విదేశాలని పర్యటిస్తున్నారు. అది కూడా ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు. పర్యాటక శాఖకు ఈవిడ ఈ విధంగా న్యాయం చేస్తున్నారు. అలాగే ఇంటర్వ్యూలలో, టీవీ షోలలో ఎన్నో రకాలుగా అపోజిషన్ మీద పంచులు వేస్తూ అందరి నోరు మోయిస్తూ ఫైర్ బ్రాండ్గా మంచి గుర్తింపునే తెచ్చుకున్నారు. మరి ఈవిడ ఎందుకు ఎక్కడ కూడా తను చేసే పని ఏంటి, ఆ పనిని ఆమె సక్రమంగా చేస్తుందా, దానివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం కలిగిందా, ఏపీ టూరిజాన్ని ఈవిడ ఎంత బాగా అభివృద్ధి చేశారు, ఇలాంటి విషయాల గురించి ఎప్పుడూ ఎక్కడా మాట్లాడరు. మరి ఏపీ ప్రజలారా, ఈసారైనా మీరు ఆలోచించుకోండి. మన రోజా గారు తను అధికారంలో ఉన్నప్పుడు ఎంత బాగా అభివృద్ధి సాధించారు అని నిలదీసి అడగండి.